కుంకుమ చెట్లు వచ్చేంత వరకు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అవి చూసి ఎంత మంచిగా పెరిగినాయి ఇప్పుడు. గైజ్ ఇవి కుంకుమ చెట్లే కాదు, యూ కెన్ యాక్చువల్లీ మేక్ లిప్స్టిక్ అండ్ సింధూర్ ఆల్సో విత్ దిస్ వన్. సో ఫస్ట్ టైము మనం పెట్టినప్పుడు ఇవి డ్రై సీడ్స్ అని పెట్టినాము, అవేమో అస్సలు రాలేదు. నేనైతే బాగా డిసప్పాయింట్ అయినా, ఇవి వచ్చేటట్టు లేవు ఇవి అని చెప్పేసి అని మీకు కూడా చెప్పిన. అప్పుడు ఎవరో కమెంట్ చేసారు, అక్క నువ్వు నానబెట్టి పెట్టు మస్తు పెరుగుతాయి అసలుకి, నేనైతే 100% రాసిస్తా అని చెప్పేసి అన్నారు. అట్లనే నానబెట్టిన మంచిగా ఒక 2-3 days అట్లా నానబెట్టి పెడితే 1 week చూసిరా గైజ్ ఎంత ఫాస్ట్గా అంటే మళ్ళీ చాలా ఫాస్ట్గా వచ్చినాయి. 5 weeksకి అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో నాకైతే వీటి చూస్తుంటే. పాట్ సరిపోతలేదేమో అని మీరు అనుకున్నారు, పాట్ చాలా ప్లేస్ ఉంది లోపల అండ్ ఇవి చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. అండ్ దెర్ ఆర్ సో మెనీ ప్లాంట్స్ ఇన్సైడ్ దిస్. మనం వేసిన ప్రతి సీడ్ స్ప్రౌట్ అయిందనమాట. సో ఇవి నేను ఏమనుకుంటున్నా, దీస్ ఆర్ రెడీ ఫర్ రీపాటింగ్ అనమాట. సో ఇంట్లో పాట్స్లో పెట్టే కన్నా రోడ్ మీద ర్యాండమ్గా కొన్ని ప్లేసెస్లో పెడదామని అనుకుంటున్నాం గైస్. వాట్ డూ యూ థింక్? ఇవి పెద్ద పెద్ద ట్రీస్ లాగా పెరుగుతాయి కాబట్టి ఇంట్లో పెడితే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆఫ్ ఎనీ యూజ్. బయట పెడితే కొన్ని ఇయర్స్ తర్వాత బాగా పెద్ద పెద్ద ట్రీస్ లాగా పెరిగి మంచిగా షేడ్ని ఇస్తాయి. కుక్కలు అవి ఇవి ఏమైనా వర్షం పడినా కానీ దాని కింద నిలబడచ్చు అనమాట. ఇప్పుడే పెట్టాలా లేకపోతే ఇంకా కొంచెం పెద్దగా అయినాక పెట్టాలా? టెల్ మీ యువర్ థాట్స్.